హాయ్ ఫ్రెండ్స్, గుడ్ హెల్త్ టిప్పు లేకపోతే గుడ్ ఫుడ్ లోపల మనము పచ్చి కొబ్బరితో బొబ్బట్లు తెలుసుగా ఫ్రెండ్స్. మనం ఏం చేసాం, పచ్చి కొబ్బరిని చక్కగా మిక్సీలో రుబ్బుకొని దాంట్లో మనం ఏం చేసాం, బెల్లం వేసాము, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి ఈ విధంగా దీన్ని మిశ్రమం చేసుకున్న తర్వాత చపాతీ పిండి తడిపాం. చపాతీ పిండి లాగానే తడిపిన తర్వాత దాంట్లోకి ఈ విధంగా ఈ పూర్ణాన్ని పెట్టి దీన్ని ఇలా మూసేసి ఒక పాలిథీన్ పేపర్ పైన నెయ్యి కానీ నూనె కానీ వేసి దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పేనం పెట్టి ఆ పేనం బాగా వేడెక్కాక దాన్ని మళ్ళీ లో ఫ్లేమ్లోకి చేసి ఆ తర్వాత ఇలా వేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లోనే అది ఇలా కాలాలన్నమాట. అయితే ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ ఏదైనా సరే, మన కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే లైట్గా వేసుకోవచ్చు, ఇష్టం ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిదన్నాం. ఊకదాన్ని కొబ్బరి పచ్చడా లేకపోతే రైస్ ఇంకేంటిది కొబ్బరితో ముట్టి చేసుకొని తినడము, కొబ్బరి పాలతో బూరెలు చేసుకొని తినడం, ఇవన్నీ బోరు కొడుతూ ఉంటాయి. ఇది మనం ఉగాది అప్పుడు చేస్తాం కొబ్బరి భక్షాలని కదా, అప్పుడప్పుడు కూడా చేసుకొని తింటే హెల్తీ ఫుడ్ బాగుంటుంది. మన మనస్సు మన బుద్ధి కూడా కోరుకుంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అబ్బా కొంచెం వెరైటీగా తింటే ఏంటబ్బా నువ్వు ఎప్పటికీ ఇలానే ఉంటావు, కొబ్బరి ముక్కలు బెల్లం పెట్టుకొని తినేస్తాం ఎందుకు అని అంటారు కదా. అయితే ఈ కొబ్బరిని మట్టుకు డైరెక్ట్ బెల్లం వేసి చేస్తే మట్టుకు రాదు. ఫస్ట్ ఈ కొబ్బరి లోపల బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసి కొంచెం పాలు పోసి ఉడికిచ్చి ఈ మిశ్రమం చేసుకోవాలి. ఇంతకుముందు నిన్న వీడియోలో దీన్ని ప్రాసెస్ అంతా చూపించాను ఫ్రెండ్స్. అప్పుడు మీకు చెప్పాను కూడా, ఏంటిది 2 కప్పులు కొబ్బరి తురుముంటే ఒక అరకప్పు కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకోమని, ఎవరెవరు స్వీట్ ఎక్కువ తింటారో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా తీసుకోవాలని చెప్పాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, అన్ని స్టీలే వాడాను, కానీ మరి ఏంటి ఇక్కడ పాలిథీన్ వాడకూడదు కదా, పాలిథీన్ పేపర్ పైన ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇక ఇదేంటంటే మనం చేయడానికి ఇప్పటి వరకు మొత్తం అవాయిడ్ చేద్దామన్నా చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్, కొంతవరకు. కాబట్టి ఏదో కాకుండా బ్యాంబినోది ఇదిగో చూడండి, బ్యాంబినో వెర్మిసెల్లీకి సంబంధించినటువంటి పేపరు, దీంట్లో కొంచెం కెమికల్ తక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని ఉపయోగించి దీనిపైన నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం వెరైటీగా తిన్నట్టుగా ఉంటుంది, మరియు బొబ్బట్లు తిన్నట్టుగా కూడా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో లైట్గా బెల్లం తక్కువ వేసాము, తర్వాత మళ్ళీ ఏం చేసాము, ఈ గోధుమ పిండిని కూడా యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్. అందు గురించి స్వీట్ తక్కువగానే ఉంటుంది. వాళ్ళు కూడా అసలు అబ్బా మేము స్వీట్ దీనికి ఎన్నేళ్ళు అయింది, ఈ జబ్బు వచ్చని బాధపడే వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు, 1-2 తినొచ్చు. తిన్నప్పుడు మాత్రం 2 ఒకసారి తినకండి. ఉదయం 1 తింటే తర్వాత ఈవినింగ్ 1 అట్లా తినండి. ఎందుకంటే ఏ ఫుడ్ అయినా సరే మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఏదైనా ఉన్నట్టయితే అది ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అలా తీసుకోకుండా మీరు ఏం చేయాలంటే ఆ విధంగా తీసుకుంటే బాగుంటుందని ఒక అడ్వైజ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఇంకా ఏమీ లేదు, ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. అందరికీ తెలుసు బెల్లం లోపల ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, కొబ్బరి లోపల ఫైబర్ ఉంటుంది, గోధుమ పిండి లోపల ఫైబర్ ఉంటుంది, ఇంకా ఎన్నో రకాలైనటువంటివి ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్లాస్టిక్ వాడకుండా, పాలిథీన్ పేపర్స్ వాడకుండా అవాయిడ్ చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఎక్కువ పర్సెంటేజ్ చేయలేకపోతున్నాను. చెయ్యాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇవైతే ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, మీరందరూ కూడా ఇలా చూడండి, చేసిన తర్వాత ఇలా వచ్చాయి. వీటిని మాత్రం మరీ పల్చగా చేసుకుంటే రావు. ఫస్ట్ మాత్రం నేను మీకు చూపించాను కదా, అలాగే మీరు మొత్తము ఈ విధంగా ముందు రోజైనా పర్వాలేదు చేసి పెట్టుకొని
తర్వాత రోజు ఈ విధంగా ట్రై చేయండి. చేస్తే ఎలా ఉంటుందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. దీని నెయ్యితో కూడా వడ్డించుకొని తినే అవసరం కూడా లేదు. ఎందుకంటే నిన్ననే మనం అందులో ఏం చేసాం, కొబ్బరి దాంట్లో కొంచెం పాలు పోసాము, ఫస్ట్ కొంచెం నెయ్యి వేసాం, పాలు పోసాం, బెల్లం వేసాం, దాంట్లో మంచిగా ఉడికిచ్చాం. ఉడికిస్తే మిశ్రమం మీద ఏర్పడ్డాయి. చూడండి ఇలా. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా ఒక 2 days బయట ఉన్నా కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఎందుకు అంటే మనం పచ్చి కొబ్బరిని ఉడికిచ్చాం బెల్లంతో, అది దాంట్లో వాటర్ లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం, చపాతీ పిండిలాగా గోధుమ పిండిని విసికి దీంట్లో పెట్టి ఒత్తి మళ్ళీ ఆయిల్ వేసి కాల్చాం. కాబట్టి ఇది ఎలా ఏ సీజన్లో అయినా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. అందరికి కూడా పచ్చి కొబ్బరి గుడ్ ఫర్ హెల్త్. జిమ్ చేసే వాళ్ళు కూడా రోజు ఒక కొబ్బరి ముక్క తినాలని చెప్తూ ఉంటారు. ఇలా అందరు కూడా ఒక వెరైటీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోవడం, వీటి వల్ల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవడం కంటే కష్టం అనకుండా ఈ విధంగా చేసుకుంటే బ్రేక్ఫాస్ట్లో కూడా ఏ జబ్బు లేని వాళ్ళు, అంటే షుగరు లేని వాళ్ళైతే 2 తినొచ్చు. ఈ సైజు ఉన్న వాళ్ళైతే 1 తినండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మిశ్రమం చేసి పెట్టుకున్నాం అనుకోండి, సడన్గా ఎవరన్నా మన ఫ్రెండ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఒకటి వెరైటీగా ఫుడ్ పెట్టాలని మనం అనుకుంటే అప్పుడు వెంటనే ఇంత గోధుమ పిండి విసికి దీంట్లో పెట్టేసి చేసి వాళ్ళకి పెట్టచ్చు. మళ్ళీ ఇదే దాంతో నేను రేపు తర్వాత ఇంకొక వీడియో కూడా చేసి చూపిస్తాను. ఏంటంటే పూర్ణాలు కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి, టేస్ట్ చూడండి. టేస్ట్ ఎక్కడిది, మీరే చేసుకొని తింటున్నారు కదా అంటే మీరు చేసుకొని తిని ఆ టేస్ట్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.